ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా నిరాశ చెందింది. ఎడ్జ్బాస్టన్లోని ఫ్లాట్ పిచ్పై టీమిండియా ఇంగ్లాండ్ను 336 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత మెక్కల్లమ్, స్టోక్స్ వ్యూహాన్ని మార్చుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం లార్డ్స్లో జరిగే 3వ టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్, బౌన్సీ పిచ్లను కోరుకుంటోంది. లార్డ్స్ పిచ్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉండాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటోంది. భారత్తో జరిగే 3వ టెస్టు కోసం బౌలర్లకు సహాయపడే పిచ్ను సిద్ధం చేయాలి అని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ లార్డ్స్ చీఫ్ గ్రౌండ్స్మన్ కార్ల్ మెక్డెర్మాట్కు విజ్ఞప్తి చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. లార్డ్స్ పిచ్ పూర్తిగా ఫ్లాట్గా ఉండకూడదని మెక్కల్లమ్ కోరుకుంటున్నాడు. లార్డ్స్లో భారత్ జట్టు రికార్డు కూడా పేలవంగా ఉంది. ఈ మైదానంలో టీమిండియా 19 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచింది. మరోవైపు లార్డ్స్లో ఇంగ్లాండ్ 145 టెస్టుల్లో 59 గెలిచింది. వీటిలో భారతదేశంపై 19 మ్యాచ్లకు గాను 12 విజయాలు సాధించింది. అయితే లార్డ్స్లో గత 4 మ్యాచ్ల్లో టీమిండియా మ్యాచ్లలో 2 విజయాలను సాధించింది. అయితే ఈ 3వ టెస్టు మ్యాచ్ కోసం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో రెండు జట్లు కూడా ఒకటే తరహా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముందుగా ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం చాలా పేలవంగా ఉంది. దీంతో జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్ ఇద్దరు సూపర్ ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకుంటోంది. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఒకటే ఒక మైనస్ ఏంటంటే ఈ ఇద్దరు గాయం నుండి కోలుకుని వస్తున్నారు. కాబట్టి ఇద్దరికి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. కాబట్టి ఇంత గ్యాప్ తర్వాత వీళ్ళు ఎలా ఆడతారు అనే అనుమానం అయితే ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే టీమిండియా కూడా బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకోనుంది. అతడితో పాటు పిచ్ పరిస్థితిని బట్టి హర్షదీప్ సింగ్ జట్టులోకి రానున్నాడు. ఈ మార్పులన్నీ చూస్తుంటే రెండు జట్లు కూడా ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి. కానీ 3వ టెస్ట్ను డిసైడ్ చేయబోయేది 4 ఆటగాళ్లు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. పిచ్ ఎలాగూ ఫాస్ట్ బౌలర్స్కు అనుకూలం కాబట్టి బుమ్రా, హర్షదీప్ సింగ్, ఆర్చర్, అట్కిన్సన్ ఈ 4 ఈ మ్యాచ్లో గెలుపును డిసైడ్ చేయబోతున్నారు. మరి 3వ టెస్ట్లో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.